చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన. రాత్రి ఒక దివ్యమైన వాక్యాన్ని ధ్యానించుకున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మరొక దివ్యమైన సందేశాన్ని సిలువ ధ్యానాల నుండి మనము ధ్యానించుకుందాం. చూడండి, మత్తయి సువార్త. దయచేసి బైబిల్లో ఉన్న వారందరూ చూడటానికి, చదవడానికి ప్రయత్నం చేయాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. అప్పుడు యేసు వారిని చూసి, చాలామంది చెప్పట్లు, అందరూ చెప్పాలి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడిదరు. ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరిని దర్శించి బలపరుచునుగాక. మంచిది, ఇక జాగ్రత్తగా వినండి. ఈరోజు మన అంశము అభ్యంతరములు. ఆమె అభ్యంతరములు డాష్ సాతాను. అభ్యంతరములు అనేవి కలిగించేది ఎవరు? సాతాను. కాబట్టి ఈ అభ్యంతరాలు అనేవి యేసు ప్రభు వారు తెలియచేశాడు. ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు అన్నాడు. చూసారా, యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశాడు. ప్రియులరా, అభ్యంతరపడతారని ప్రభువుకు ముందే తెలుసు. అభ్యంతరము కలుగ చేసేది సాతాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు అభ్యంతరం కలిగించేది? అసలు అభ్యంతరం అంటే ఏంటంటే, నువ్వు ప్రార్థనకు రెడీ రావడానికి బైబిల్ తీసుకునేటప్పుడు అదే సమయంలో నీ భర్త వచ్చి ఏదో ఒక ఆటంకం. ఒకసారి ఒక సహోదరి చెప్పింది, బైబిల్ తీసుకున్నా, సిద్ధపడ్డా, తాళం వేసి మందిరానికి రాబోతున్నాయి. అప్పుడే చేపలు తీసుకొని వచ్చాను. ఇవి చేసి నువ్వు మందిరానికి, చేపలు అంత త్వరగా సిద్ధపరిచే కార్యము. సిద్ధపరిస్తే తినలేము. త్వరగా సిద్ధపరిస్తే చేపలను శుభ్రంగా చేయాలంటే ఆలస్యము. ఆ చేపలు తీసుకొని సిద్ధపరిచి అంతా చేసి దానికి కూర సిద్ధపరిచి వచ్చేసరికి సగం వాక్యము ఏడుస్తుంది. ఈరోజు సాతాను నన్ను ఏం చేసింది? అభ్యంతరము చేసింది. చాలామంది ఈ లోకంలో ఈ అభ్యంతరాల వలన దేవునికి దూరం అవుతారు. దేవునికి ఆ రోజు సగం వాక్యం కోల్పోయింది చేపల కూర వల్ల. చూసారా, ఈ రాత్రి ఇక్కడున్న మనం అందరం ఆలోచించాలి. నిన్ను అభ్యంతరం పెట్టేది ఏది? నీ ఏ అభ్యంతరము ద్వారా సాతాను దేవునికి దూరము చేస్తుందో పరిశీలన చేసుకోవాలి. కొన్ని ఉంటాయి, అవి ప్రార్థన జడగొట్టడానికి, దేవుని సన్నిధికి రాకుండా చేయడమే. ఎవరు అభ్యంతరం పెట్టేది? సాతాను. అందుకని మన ప్రభు అన్నాడు, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు. ఇక ఆ రాత్రి కొన్ని గంటల్లో ఇస్కరియోతు యోధ యేసయ్యను పట్టియబోతున్నాడు. సర్వము ఎరిగిన దేవుడు గనుక ఈ రాత్రి నన్ను పట్టుకోగానే మీరందరూ ఏమవుతారు? పారిపోతారు. మీరందరూ అభ్యంతరపడతారు. నాకు ముందుగానే గుర్తెరిగి ఉన్నానని ప్రభు తెలియచేశారు. ప్రియులారా, ఈ రాత్రి వాక్యం వింటూ ఏ అభ్యంతరము నిన్ను దేవునికి దూరం చేస్తుందో ఆలోచించుకొని అభ్యంతరాన్ని రాత్రి తీసివేసుకుందుముగాక.
ఖచ్చితంగా తీసివేసుకోవాలి. చూడండి, ప్రభు అన్నాడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 7, 8, 9 వచ్చిన. మత్తయి 18, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. మరి మనిషికి కూడా శ్రమే. నువ్వు ప్రార్థనకు సగములో వస్తే నీకు శ్రమే, వాక్యము సగం వింటే శ్రమే, దేవుని సన్నిధికి ఆబ్సెంట్ అయితే చెప్పాలి శ్రమే. అభ్యంతరముల వలన శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు, కానీ అవి ఎవని వలన వచ్చిన వానికి శ్రమ. ప్రార్థనకు వస్తుంటే నిన్నెవరన్నా అభ్యంతరపరిస్తే ఆ శ్రమ వానికి పోయింది. ఎవడు అభ్యంతరపరుస్తాడో వానికి శ్రమ. ప్రార్థనకి వెళ్తున్నావు చక్కగా, నేను కూడా వస్తా పదా, లేక నేను రాలేకపోతున్నా, నువ్వు వెళ్తున్నావు, వెళ్ళు. ఇది అభ్యంతరము. ప్రార్థన చేసి ఏమి జరగక మేము మానుకున్నాం, నువ్వు ఎందుకు పోతావు? ఇది అభ్యంతరం. కొంతమందిని సాతాను రకరకాల ఏదో ఒక ఆటంకం కలుగు చేసి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆరాధించలేకుండా చేయడమే చెప్పండి అభ్యంతరం. ఇక అక్కడ అంటాడు ప్రభు, చదువుమా 7, 8, 9 వచ్చిన. కాగా నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిచింది అనుకో, ఏం చేయాలంట అమ్మా? నరకాలంట. దేన్ని? చెయ్యి అభ్యంతరం అయిందనుకో, చెయ్యిని ఏం చేయమన్నాడు? ఇంకా ఇంగ్లీష్లో ఏం చెప్పాడో తెలుసా? కట్ ఇట్. దాన్ని కట్ చేసేయి. ఎన్ని ఒక్కళ్ళని చేస్తామా? చెయ్యి అభ్యంతరం అంటే ఏంటి? బైబిల్ ఉంటుంది, ఇటుడు చూస్తుండ్రు, చేత్తో దాన్ని ఏం చేయరు? తీయరు. చేత్తోటి తీయరు, దాన్ని శ్రద్ధగా చదవరు. నీ చెయ్యి నీకు అభ్యంతరకరంగా ఉందనుకో, దాన్ని ఏం చేయమన్నాడు? నరికి నీ యొద్ద నుండి పారవేయి. 2 చేతులు కలిగి నరకములో పడేదానికంటే ఎంత గొప్ప మర్మమో చూడండి. ఒక్క చెయ్యి కలిగి దేవుని రాజ్యములో ఉండడం ఎంతో మేలు కదా. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమ. ఇది ఎంత వాస్తవము, ఎంత వాస్తవం ప్రియులారా. ఇంకా అక్కడ అంటాడు, నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే దాన్ని ఏం చేయాలంట? పెరికి నీ యొద్ద నుండి. కొంతమందికి కన్ను కంట్రోల్లో ఉండదు. ఏముండదు? కంట్రోల్లో ఉండదు. ఎటో చూస్తుంటుంది, ఎటో పోతుంది. దాన్ని అంటే ఏం చేయాలి? పీకి నీ యొద్ద నుండి. ఎంత పరిశుద్ధమైన సందేశమో చూడండి. అంటే నీకు కన్ను ముఖ్యము కాదు, పరలోకము. ప్రభు అన్నాడు, 2 కన్నులు కలిగి నిత్య నరకాగ్నిలో కాలిపోయేదానికంటే ఒక కన్ను కలిగి నా యేసయ్యతో ఉండడము ఎంతో. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. అవయవాలు కాదు నీకు కావలసింది, పరలోకం. ఆమె అందం కాదు నీకు కావలసింది, పరలోకం. ఐశ్వర్యము కాదు నీకు కావలసింది, పరలోకం. ప్రభు చెప్తావు, అభ్యంతరము నీకు ఏది కలుగ చేస్తుందో దానిని నీ యొద్ద నుండి. ఒక 20 సంవత్సరాల క్రితం నేను మహబూబ్ నగర్ జిల్లాలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, అక్కడ ప్రార్థనకి వెళితే అక్కడ ఒక అమ్మాయి సాక్ష్యం చెబుతుంది. చాలా అగ్లీగా ఉందంటే చూడటానికి అసహ్యంగా ఏడ్చుకుంటూ సాక్ష్యం చెబుతుంది. నేను చాలా అందగత్యం, చాలా నా అందం చూసి ఒక ఆయన వివాహం చేసుకుంటే మంచి అధికారి. 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు పుట్టల. మా అత్త మామ బాధపడుతూ ఉండేవారు. నాకు తెలిసేది. ఒకరోజు నేను ట్యాబ్లెట్ వేసుకుంటుండి చూశాను. ఎందుకు వేసుకుంటున్నావమ్మా? నీకు జబ్బు లేదే, జ్వరం లేదా, తలనొప్పి లేదు, ఎందుకు వేసుకున్నావు? మీకు తెలియదా అత్తమ్మా, నేను పిల్లలను కంటే నా అందం పోద్దని
4 ఏండ్ల నుండి పిల్లలు లేకుండా ఏం చేస్తున్నా ట్యాబ్లెట్లో. ఎంత పిచ్చి ఆలోచన. ఆమె అందాన్ని ప్రేమించింది. అందము అభ్యంతర కారణంగా. ఎంతమంది చెప్పినమ్మా బిడ్డలు ఉండాలి, స్త్రీకి పిల్లలు ఉంటేనే, పిల్లలు లేకపోతే అసలు పెళ్లి చేసుకుంది, పిల్లలు ఎన్ని చెప్పిన వినలా. డైవర్స్ ఇచ్చేసింది, విడాకులు ఇచ్చేసి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇష్టానుసారంగా అందాన్ని మెచ్చుకుంటూ, అందములు ఆనందిస్తూ ఇష్టానుసారంగా తిరిగింది. భయంకరమైన శరీర జబ్బు వచ్చింది. అందంలో మొదట కనపడేది మాట, మనసు, హృదయము. చెప్పండి అమ్మ నోరులో. హృదయం కాదు, ఏంటిది కనపడే ముందు? ఈ శరీరం. సాతానుగాడు తిప్పాడు లోకమంతా, చివరకు శరీరానికి భయంకరమైన వ్యాధి వచ్చింది. ఎన్ని వాటి పేరేంటి రాసేయమ్మా, నాకు తెలియదు, మన వాళ్ళు బాగా తెలుసు. ఏంటి? ఫెయిర్ అండ్ లవ్లీలు. ఇంత ట్యూబులు, ఎన్ని గాజేస్తుర్రో ట్యూబులు కదా. ఎన్ని రాసినా బాగుండట్ల. ఫేసు అగ్లీగా ఉంది, అసహ్యంగా ఉంది. నేను ఒకప్పుడు చాలా అందగత్యాను. ఈ శరీరపు జబ్బు, స్మెల్, బ్యాడ్ స్మెల్, చెడ్డ వాసన తట్టుకోలేక మా ఇంట్లో ఎవరు నన్ను దగ్గరికి రానివ్వనే. చూసారా ఎలా ఉన్నామా? చెప్పాలి, ఎలా అయిపోయింది. అందుకు వేరే ఒక చిన్న రూములో ఉంటున్నాను. ఎంత పాపం చేశాను, ఎంత శాపం తెచ్చుకున్నానని పల్లడిల్లిపోయింది. ఆమె అందం చెప్పాలి యేసయ్య దగ్గరికి రావడానికి అభ్యంతరము. ఆమె అందం బిడ్డలను కనడానికి అభ్యంతరము. ఈ రాత్రి ఇక్కడ ఉన్న మనం ఆలోచించాలి. ఏ పాపము నిన్ను యేసయ్య యొద్దకు రాకుండా అభ్యంతరం చేస్తుంది? ప్రియులారా, ప్రభు ఏం చెప్పాడు? నీ కన్ను చెప్పాలి నిన్ను అభ్యంతరపరిస్తే దానిని నీ యొద్ద నుండి పెరికి. ఎంత కఠినమైన బోధ, ఎంత కఠినం. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందా? నరికి నీ యొద్ద నుండి 2 చేతులు కలిగి నరకానికి పోయేదాని కంటే ఒక చెయ్యి కలిగి పరలోకములో చేరడము ఎంత సత్యం. ఇప్పుడు ఆ అమ్మాయి మందిరానికి వస్తుంటే కూడా చెప్పాలి ఎన్ని పాటలైనా పాడతాం, కానీ చట్టాసు నొక్కుంటే పక్కన కూర్చొని మనం కూర్చోం. ఆమెనేమని లేక మనమే పక్కకు ఎంత ప్రార్థన చేస్తాం, కానీ చెడు వాసన వస్తున్న ఆమెను మనము హత్తుకొనడం సాధ్యము. కొద్ది రోజులకు మందిరానికి వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో కన్నీరు గారిస్తే దేవుడు ఆ వ్యాధిని తగ్గిస్తూ వస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. నా తల్లిదండ్రులు చెప్పాలి తగ్గించాల అని చెప్పిన మాట. నన్ను బహుగా నా అందాన్ని చూసి ప్రేమించిన వాళ్ళు నా దగ్గరికి రావాలి. నా తోటి స్నేహితులు మెచ్చుకున్న వాళ్ళు ఎవరు ఇప్పుడు నా దగ్గరికి? యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య నన్ను బాగు చేస్తుండు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. పిల్లరా, ఈ అభ్యంతరాలను నువ్వు నమ్మమాక. వాటి వైపు నీవు ఏది అభ్యంతరము దాన్ని రాత్రి మనం ఏం చేయాలి? తీసివేసి. పిల్లరా చూడండి, యేసయ్య శిష్యులో ఒక ఆయన పేరు పేతురు. 12 మందిలో ఒక ఆయన పేరు పేతురు. ఆ పేతురు చూడేమంటాడో వాక్యములు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనం. ఈ రాత్రి వీళ్ళందరూ అప్పుడు పేతురు చదువుమ్మా. అప్పుడు పేతురు నీ విషయమై అందరు అభ్యంతర పడినా నేను అసలు అభ్యంతరమే. ఎంత బాగుంది, బాగుందా?
యేసు ప్రభువుకు తెలుసు పేతురు సంగతి. అన్నాడు పేతురు, ఎందుకయ్యా పడాక్కరాలు, ఈ రాత్రి అందరు అభ్యంతరపడిన నేను పడనన్నావే, కోడి కుయ్యక ముందే చెప్పాలి, ముమ్మారు నేను తెలియదని పొంకుతావు అన్నారు. చూసారా? అంటే దీన్ని బట్టి మనందరి సంగతి చెప్పాలి, యేసయ్యకు, గట్టిగా చెప్పండి, యేసయ్యకు మనం పొంకేది, మనం ఏం చేసేది ప్రభువుకు. పేతురు అన్నాడు, అయ్యా వీళ్ళందరూ అభ్యంతర పడతారేమో, నేను అభ్యంతరపడ. అలాగా పేతురు, ఈ రాత్రి కోడి 3 మార్లు కూయక ముందే నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు అభ్యంతరపడ్డా. అబద్ధమా? చూడండి చేశాడో లేదో. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనం, 71వ వచనం, 73వ వచనం చదవాలి. 69. పేతురు వెలుపటి ముంగిట కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకొచ్చి, నువ్వు కూడా గలిలయుడవు కావా? యేసుతో కూడా ఉంటివి కదా. అందుకు అతడు ఏమన్నాడు చెప్పాలి, నేను ఉండలేదు, అసలు యేసు ప్రభుతో నేను ఉండనే. ఒకసారి అయిపోయి. 71. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒకటి చిన్నది అతనిని చూసి, నీవును నజరేయుడగు యేసుతో కూడా ఉండవు కదా అని అంటే, ఇప్పుడు అమ్మ తోడు, అయ్య తోడు, దేవుని తోడు అని ఏం చేస్తుండు, ఒట్టు పెట్టుకుంటున్నాడు. అసలు యేసు ప్రభు ఎవరో నాకు. 73వ వచనం చదవాలి. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నొద్దకొచ్చి, నిజమే, నువ్వు కూడా వారిలో ఒకడివనగా. అందుకు అతడు, అసలు ఆయన ఎవరో నాకు, అమ్మ అన్యాయం నాశనం అయిపోతా ఆయన ఎవరో తెలిస్తే. చూసారా? శపించుకోవటం అంటే తనను తానే శపించుకోవటం. గమనించు, పేతురు ఆ 3వ మారలాని సరికి కోడి కూసింది. అప్పుడు యేసయ్య చెప్పిన మాట గుర్తొస్తే ప్రక్కకెళ్ళి బహుగా ఏడ్చాడు. అసలు పేతురు గురించి చూడండి, ప్రభు ఏం చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిస్తా. చూసారా? నీవు భూలోకములో దేనిని బంధిస్తావో అది పరలోకంలో కూడా బంధించబడద్దయ్యా. నువ్వు ఏదైతే విప్పుతావో అది పరలోకమందు విప్పబడ. ఎంత అధికారం ఇచ్చాడు! ఇలాంటి పేతురు యేసయ్య ఎవరు తెలియదని ఏం చేశాడు, పొంకాడు. ఇదొక అభ్యంతరం. కొంతమందికి చిన్నటికి కూడా అబద్ధాలు ఆడతారు. ఏమిటికి? మరీ చిన్న విషయాలు కూడా అబద్ధం ఆడతారు, పొంకుతారు. పేతురు విషయమై యేసు ప్రభు వెనుక్కు తిరిగి చూశాడట. కోడి 3వ మారు కూసేశాడు. యేసయ్యకు తెలుసు. అందుకే ఈ రాత్రి మనం ప్రార్థన చేయాలి, ప్రభువా ఫలాని విషయం నాకు అభ్యంతర కారణం కావు, పరిశుద్ధంగా బ్రతకడానికి ఫలాంది నాకు అభ్యంతరం అయిపోయిందయ్యా, అభ్యంతరాన్ని నాలో నుండి తీసివేయటకు కృప చూపుమని కృపామయుడైన ప్రభువును మనం ఏం చేయాలి, వేడుకోవాలి. పేతురు ప్రియులారా పొంకుతారు. అలాగే యోహాను గారు చూడండి, 3వ అధ్యాయము 13వ వచనం, యోహాను సువార్త 3:13. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు? యేసయ్య గురించి చెప్తున్నాడు. అలాగే 1వ అధ్యాయము 29వ వచనం,
మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని 36వ వచనం. అక్కడే అతడు నడుచుచున్న యేసును చూసి, ఇదిగో దేవుని. ఇప్పుడు ఎవరు చెప్పారు ఈ మాటలు? యోహాను గారు యేసయ్య గురించి చెప్పాడు. ఎవరు చెప్పినవి కాదు కదా. ఇదే యోహాను గారు అభ్యంతరపడుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 2వ వచనం. యోహాను 11:2. ఒకళ్ళు చదవండి అమ్మా, చక్కగా గట్టికి చదువు. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో తుడిచిన మరియకు సహోదరుడు. 11వ అధ్యాయం 6వ వచనం. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు గడిపెను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 3:11. మారు మనస్సు నిమిత్తం నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చి తిని గాని నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, నేను ఆయన చెప్పుల వారు విప్పుటకు పాత్రుడను కాను అన్న. యోహాను గారు యేసు ప్రభు గురించి చక్కగా ఒప్పుకొని ఆయన అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే చూసి శిష్యులను పంపాడు. ఏమనో తెలుసా? నీవేనా క్రీస్తువు? రాబోవాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టాలని అభ్యంతరపడ్డాడు. యేసు ప్రభు అన్నాడు, నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు. యేసయ్య విషయమై ఏం చేయకూడదు? మనము అభ్యంతరపడకూడదు. నువ్వు ఆయన యందు ఉన్నావంటే ఆయన కూడా నీ యందు ఉన్నాడు. ఆమేన్. నీవు ఆయన యందు ఉన్నావంటే ఆయన నీ యందు ఉన్నాడు. నీవు ఆయనను వెంబడిస్తున్నావంటే ఆయన కూడా నీ వెంటే ఉన్నాడు. కాబట్టి అభ్యంతరపడకూడదు. యోహాను గారు అంత చక్కని సాక్ష్యం ఇచ్చి మరలా యేసయ్య గురించి కొంత అభ్యంతరపడ్డాడు. అభ్యంతరం కలిగించింది ఎవరో తెలుసా? సాతాను. అందుకని అభ్యంతరము లేకుండా చూసుకుందాం. ఫలాని వ్యక్తి ప్రార్థనకు ఆయనకు అసలు అభ్యంతరమే లేదు. ఫలానామ ప్రార్థన చేయడానికి అసలు ఆమెకు అభ్యంతరమే. అలా ఉండాలి మన విశ్వాసం. యేసు ప్రభు అంటున్నాడు, అభ్యంతరములు రాక తప్పవు. ఒకవేళ వచ్చాయంట ఆ మనుషునికి శ్రమ. దేవుని యొక్క మహాకృపను బట్టి మనలో ఉన్న అభ్యంతరాలను ఈ రాత్రి తీసివేసుకోవాలి. చూడండి, వాక్యములో మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనం నుండి 58వ వచనం వరకు యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండగా అందువలన వారు ఆశ్చర్యపడిరి. ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఈయనకు అసలు ఎక్కడి నుండి వచ్చినవి? ఇతను వడ్లవాని కుమారుడు కదా, ఈయన మరియమ్మ కొడుకు కదా, అసలు ఇలా అన్నదమ్ములు మనతోనే ఉన్నారు కదా అని ఆయన విషయమై సొంతలు ఏమయ్యారు? అభ్యంతరపడిరి. ఉంది చూడండి ఆ మాట అక్కడ. ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఆమె ఎందుకనంటే సొంత వాళ్ళకి సొంత ఊరిలో
అంత విలువ చెప్పండి. ఇప్పుడు నాకు మీ దగ్గర విలువ ఏం డౌట్ లేదు. మీరు మొహమాట పడతారు, నేను మొహమాట పడకుండా చెప్తాను. ఒక వాక్యం ఈ మధ్య నరసాపూర్లో ఒక పాస్టర్ గారు విన్నా. ఎక్కడ? నరసాపూర్లో విని ఉదయాన్ని నాకు ఫోన్ చేసి అన్నాడు అయ్యా, దమ్ము కలిగిన వాక్యం చెప్పావన్నాడు. ఆమె ఏందంట? దమ్ముందయ్యా నీ వాక్యములో. మేము ప్రతి సంవత్సరం మీటింగులు పెడతాం, ఈసారి నువ్వు తప్పకుండా మేము పిలుస్తామయ్యా. నువ్వు ఒక్కడన్న మనోళ్ళల్లో అన్నారా? ఒకళ్ళు నిద్రపోయేవాళ్ళు, ఒకళ్ళు ఏమటు చూసేవాళ్ళు, ఒకళ్ళు ఏం మంజయరావు కింద పోతుంది మన వాక్యం అంతా. మనోడే కదా. యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తే అక్కడ అందరూ అన్నారంట, ఇవన్నీ ఆయనకి ఎట్టొచ్చినాయి? మరియమ్మ కొడుకు కాదా? యేసేపు యాకోబని వీళ్ళ అన్నల దమ్ములు కాదా? వీళ్ళ నాన్న వడ్రంగి పని చేసాడు, వడ్లవాని కొడుకు కాదా? ఇవన్నీ ఎట్లొచ్చినాయి? మన ఎన్ని పైన చూసే కళ్ళు ఏం చూస్తాము? వీళ్ళారా సొంత వారి యేసయ్య గురించి అభ్యంతరపడ్డారు. చూసారా ఎట్లొచ్చాయి ఆయనకి ఇవన్నీ? బయట వాళ్ళు అంటున్నారు నిజముగా ఈయన దేవుని కుమారుడు అంటున్నారు. సైతాన్లు అంటున్న ఏమని? అయ్యా నీవు దేవుని కుమారుడు. ఎవరు? సైతాన్లు అంట. ఈ సైతాన్లు అంటములే, ఆయన సొంతోళ్ళ సైతాన్లు మామూలు సైతాన్లని పరుగెత్తాయి ఆయనను చూసి. ప్రియులారా, ఒక రహస్యం చెబుతా. సొంత వారు అభ్యంతర పడినా పడకపోయినా నువ్వు ప్రభువుతో ఉండు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచ. ఎస్కేలుతో దేవుడు అంటాడు, ఎస్కేలు నేను నిన్ను బ్రహ్మదండి చెట్లల్లోకి పంపినట్టుగా నేను నిన్ను పంపుతున్నా. తోడేళ్ల యొద్దకు గొర్రెలను పంపినట్టుగా నేను నిన్ను పంపుతున్నా. వారు వినినను చెప్పాలి, వినకపోయినను నా మాటలు నువ్వు వారికి తెలియచేయి, బోధించు అని అన్నాడు. ఒకడు ప్రమాదం వస్తుందని బోర ఊదితే, బోర శబ్దము విని జాగ్రత్త పడితే వాడికి మరణము రాదు. నువ్వు కూడా నా దృష్టిలో నీతిమంతుడవుతావు. నువ్వు బోర ఊదలేదనుకంటే, వాక్యం చెప్పలేదనుకో, వాడు చనిపోతే దానికి నిన్ను నేను జవాబు అడుగుతాను. ఈ వాక్యమే అనేక మార్లు నన్ను ఆదరిస్తారు. ప్రియులరా, మన వారు వినినను చెప్పాలి, వినకపోయినా, ప్రేమించినను గౌరవించినను దేవుడు నాకు ఇచ్చిన మాటలు నేను ఇక్కడేం చేస్తున్నా? ప్రకటిస్తాను. అది అభ్యంతరముగా ఉండకూడదు. మన ప్రభు అంటాడు, బోర ఊదడము నీ పని. ఆమె బోర ఊదితే ఒకడు జాగ్రత్త పడతాడు, వాడు రక్షింపబడతాడు. నువ్వు కూడా నా ఎదుట సంతోషిస్తా. నేను నిన్ను చూసి సంతోషిస్తా. నువ్వు అసలు బోర ఊదలా. ఇంకొక చోట అంటాడు, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా ఉంచా. ఎవరంట? వాచ్మ్యాన్. అటు జీవితగానే అర్థం కాదు. వాచ్మ్యాన్ అంటే కావలివాని. నా ప్రజలకు నిన్ను కావలివానిగా పెట్టానయ్యా, నువ్వు కాపాడాలి. అర్థమైందా? నీ డ్యూటీ ఏంటి? కావలి కాయడం. కాబట్టి ప్రియులారా, నా పని నేను చేస్తూ ఉంటా. మీరు అభ్యంతర పడకూడదు. గమనించండి, దేవుని యొక్క మహాకృపను బట్టి మనలో ఉన్న అభ్యంతరాలన్నీ మనం ఏం చేయాలి? తీసివేసుకోవాలి. ఇంకా చూడండి, వాక్యంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాకడను గురించి కొంతమందికి అభ్యంతరాలు, యేసయ్య రాకడ గురించి అభ్యంతరాలు. చూడండి, వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 10వ వచనం.
మత్తయి 24:10. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించుకుంటారట, ఒకనినొకడు ద్వేషించుకుంటారు. ఏడుంది, రాకడ లేదు, ఏం లేదులేని ఎవడు కోడే అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించుకునే రోజు. వీళ్ళారా, మన మండలంలో పోలేపల్లి అని ఉంది కదా, ఆ ఊర్లో ఒక ఆయన ప్రభుదాస్ అని ఉంది. ఎవరు? దాని అర్థం ఎంత తెలుసా? పేరుకు ప్రభువుకు బస్సు ఎక్కినాడు, నా పక్కన కూర్చొని బీడి వెలిగించి, నేను అయ్యా నీ పేరు ప్రభుదాసు కదా, నువ్వు ప్రభుదాసు అయ్యిండి బీడి తాగు. ఓ చాలా మంది చెప్పి 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 వాళ్ళు పోయారు, నే పోలే. ఆయన నాతో అన్నమాట, నాకు బీడి తాగొద్దు అని చెప్పి చెప్పి చాలామంది పోయారు, కానీ నే మాత్రం బాలేదు. పాత్రో నన్ను చెప్పగాకు తాగొద్దని, నేను తాగాల్సిందే. రేపు చచ్చిపోయినాక నువ్వు ఆడుంటావో నాకు తెలియదు, నేను ఆడుంటాను. ఇట్లా చాలా మంది అనుకుంటారంట. బైబిల్ ఉందా మాట చూడండి. తెస్సలోనీయులకు పేతురు రాసిన చూడండి 2వ పత్రిక 3వ అధ్యాయం 3, 4 వచ్చిన పురుషులు చదవండి. 2 పేతురు, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన రాకడని చెప్పిందంత ఏమైంది? మన పూర్వీకులు నిద్రించుట కంటే ముందే ఈ సమస్తము, భూమి ఆకాశ సమస్తము ఆరంభములో ఉన్నట్టే ఉన్నది అని తమలో తామే అపహాస్యము చేస్తారు. నన్ను ఒక ఆయన అడిగాడు, పిల్లి చెన్నయ్య గారు చెప్పి 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 చచ్చిపోయిండయ్యా మన ఊర్లో, ఇప్పుడు నువ్వు చెబుతావు అంటే దాని అర్థం నువ్వు కూడా చచ్చిపోతావు, మేము మాత్రము మారము అన్నట్టు. మన ప్రార్థనకు వచ్చి ఆయన అన్నాడు, అయ్యా పిల్లి చెన్నయ్య గారు ఇంకెవరెవరు వచ్చి చెప్పి 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 పాపం వాళ్ళందరూ చచ్చిపోయారు, నువ్వు చెబుతా ఉన్నావు కానీ ఇళ్ళల్లో మార్పు. ప్రియులారా, అది అపహాస్యం. మార్పు ఖచ్చితంగా దేవుడు తెస్తాడు. ఆమేన్. ఏదో ఒక రోజు నీ హృదయాన్ని దేవుడు మారుస్తాడు. ప్రభు వైపు తిరుగుతావు, ప్రభువును మహిమపరుస్తావు, ప్రభువును కనపరుస్తావు. మనకు ప్రారంభంలో ఇంతమంది పాటలు పాడేవాళ్ళు లేరు. నేనే ఆ కాడ మొదలుపెట్టి బండిర దాకా ఇంకా నేనే పాడి 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 ఊరుకోవాలి. ఇప్పుడు పాడోళ్ళు ఎక్కువ అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందా? ఇంతకాలానికి దేవుడు ఆ స్థాయికి తెచ్చాడు. అంటే మనకు తొందరగా వాళ్ళు రావు, రుద్ది 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 బలపమో ఇటు పలకు పోతే కానీ రావట్లా. సరే, అట్లాగే దేవుడు అవకాశం కూడా ఇస్తున్నాం. ప్రియులరా, అపహాస్యం ఉండకూడదు రాకడ గురించి. అంటారంట కొంతమంది, భూమి ప్రారంభము నుండి ఇప్పుడు దాకా ఎట్లుందో అట్లాగే ఉంది. పితరులు చెప్పారు, వాళ్ళు పోయారు, కానీ ఈ భూమి అప్పట్లాగే అని అనుకుంటారట. ఏదో ఒక దినాన ఈ భూమి పోవడమో లేక నువ్వు పోవడమో జరిగిద్దా జరగదా? ఒక ప్రశ్న అడుగుతాను, అసలు నేను నుంచి పోనా అని వాళ్ళు ఎవరన్నా ఒక్క చెయ్యి చూపండి. ఒక్క చెయ్యి లేపితే ఒట్టు కదా, లేచిద్దా? నేను ఇక్కడే ఉంటానన్న వాళ్ళు ఉన్నారా? మీ పేరు పేపర్ లేపి తీనాళ్ళు ఉన్నారా? ఒక్కళ్ళు కూడా? అందరం పోయే కాకపోతే కొంచెం వెనకము కదా. ఈలోపు మన హృదయాన్ని శుద్ధి చేసుకొని ప్రభువుకి ఇష్టమైన జీవితము జీవిస్తే ఆ ప్రభుతో పాటు ఉంటాం. ప్రభుతో పాటు యుగ యుగాలు జీవిస్తాం. రాకడను గురించి అపహాస్యం. చదవండి ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీ 9:12. ఇతరులకు మీ పైని అధికారములు పాలు కలిగిన ఎడల
ఎక్కువ కలుగును కదా. అయితే మేము ఈ అధికారాన్ని మేము వినియోగించుకోలేం. తగ్గింపు, పౌలు జీవితంలో తగ్గింపు. 8వ అధ్యాయము 13వ వచనం, అదే 1 కొరింథీ 8:13. కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల, నా సహోదరునికి అభ్యంతరము కలగకుండుటకై నేను అసలు ఆ భోజనాన్నే మానేస్తా. చూసారా పౌలు గారు ఎంత బాగా అంటుండు, నేను మాంసం తింటా, ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఆ సహోదరుని కోసం, ఆ అభ్యంతరం కోసం నేను మాంసాన్నే మానేస్తా. ఆమె చూసారా, నువ్వు ఏదైనా ఒక పొరపాటు చేయడం నీ భార్యకు అభ్యంతరంగా ఉందా, మానేయి. ఏదైనా ఒక తప్పు చేయడం నీ భర్తకు అభ్యంతరంగా ఉందా, నువ్వేం చేయాలి, మానే. ఇతరుల కొరకు, వాళ్ళు రక్షింపబడడం కొరకు నీవే ఏదైతే అభ్యంతరం ఉందో దాన్ని ఏం చేయాలంట, తీసివేయాలి, మానేయాలి. అక్కడ రాయబడింది ఇంకా, నా సహోదరులకు అభ్యంతరం కలగకుండుటకై నేను మాంసమును ఎన్నడూ తినను. పిల్లరా ఇంకా వాక్యం చూడండి, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. రోమ 14:17. నీ సహోదరుడు భోజన మూలముగా బాధపడిన ఎడల నీకసలు ప్రేమున్న వాడివి కాదు. నీ భోజనం వలన నీ సహోదరుడు దుఃఖపడకూడదంట. పిల్లరా, నువ్వు చేసే పనిని బట్టి నీ ఇంటి వారికి, నీ సహోదరులకు దుఃఖము కలిగించే క్రియలు మనలో ఉండకూడదు. ఎంత మంచి క్రమము చూడండి. చివరగా ఇంకొక వాక్యం చూడండి, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చదవండి, 18వ వచనం. కాబట్టి మేము మీ వద్దకు రావాలని ఉంటిమి, పౌలను నేను పలుమార్లు రావాలనని ఉంటిని గాని సాతాను నన్ను చెప్పాలి అభ్యంతరపరిచెను. ప్రార్థనకు రావాలంటే సాతాను ఏం చేస్తుంది, అభ్యంతరపరి. పాట పాడాలంటే సాతాను ఏం చేస్తుంది, చెప్పాలా. రాజమండ్రిలో నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళా, పాట పాడమన్నారు. పాట పాడుతుంటే ఈగ పోయింది నోట్లో. మా అనేసరికి ఈ ఈగ కాస్త గొంతులు ఎగబోయింది. ఇప్పుడు ఈగను ఉయ్యడానికి పాట ఆపాలనా, ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు, మైకాడ పడేసి పక్కకు పోయి ఊచేస్తారు. నేను మింగి పాట ఆపకుండా పాడా. ఆమె ఈగలు, పాములు మింగోళ్ళు, మనం ఈగలు మింగితే ఏమైంది అమ్మా? చూసారా, ఏదైనా మనల్ని ప్రభు దగ్గర నుండి అభ్యంతరపరిచేది మనలో ఉంటే దాన్ని ఏం చేయాలి? ఈ రాత్రి చెప్పాలి అందరూ. నువ్వు కొంతమంది చెప్పట్లే, ఏం చేయాలి? తీసివేసుకుంటే నీవు నీ కుటుంబము దీవెనకరంగా ఉంటావు, సంతోషకరంగా ఉంటావు, సమాధానముతో. అబ్బా, నా కోసం మా ఆయన బీడీలు మానేశాడు, ఎంత సంతోషపడద్దామా? నా కోసం నా భర్త త్రాగుడు మానేశాడు, ఎంత సంతోషపడద్ది? ప్రభువుని ఎంత స్తుతిస్తుంది? అసలు నిన్ను ఎత్తుకోవడానికి శక్తి లేదు కానీ ఎత్తుకొని ఊరేగుద్ది. నా కోసం మా ఆయన చెప్పాల, తాగుడా మానేశాడు, ఊరేగుద్ది. నీకోసం నువ్వు బ్రతకడం కాదు, ఇతరుల కోసం మనము బ్రతకాలి, ప్రభు కోసం మనము బ్రతకాలి. ఎప్పుడు మన కొరకే కాదు. ప్రియులరా, నీ ఇంటిలో, నీ సహోదరుల్లో, నీ సంఘంలో ఏది అభ్యంతరం ఉందో దాన్ని ఏం చేయాలి? తీసివేసుకొని ప్రభు బిడ్డలముగా అభ్యంతరాలను తీసివేసి సాతానును జయించాలి. ఆమె అభ్యంతరం కలుగు చేసింది ఎవరమ్మా? దాన్ని మనము జయించాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచనం చదవాలి, 33వ వచనం.
యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నా. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును. నువ్వు కూడా అభ్యంతరాన్ని ఏం చేయాలి? అభ్యంతరాన్ని జయించాలి. అది చిన్నదైనా పెద్దదైనా అభ్యంతరమే. ఆమె కొంతమంది వారానికి ఒక్క చుట్ట తాగుతానయ్యా అని చెప్పాడు ఒక ఆయన. ఇంకా నా దగ్గర ఏమి పాపము లేదు, వారానికి ఒక చుట్ట. ఆ రోజు నా భార్య నాతో అసలు మాట్లాడు. ఎందుకంటే కంపు. చుట్ట ఎలా ఉంటుందమ్మా అనిపిస్తుందా? కంపు. అది నిజమే కదా. నువ్వు ఆమె కొరకు దీన్ని ఏం చేయాలి? మానివేసుకోవాలి. అప్పుడు అనగలదామ నిన్ను? అనలేదు. ఇంకా ఏం మెచ్చుకుంటుంది? నా కొరకు నా భర్త తనకున్న చెడ్డ అలవాటును తీసేసుకుంటుంది. అభ్యంతరాన్ని తీసేసి ప్రభు కొరకు మనకున్న అభ్యంతరాలన్నీ తీసివేసుకొని ప్రభువును వెంబడించుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.